బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఈ దినము యోబు 5:18 వచనాన్ని ధ్యానిద్దాం. ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్పవాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఇజ్రాయెల్ జీవితంలో మనం చూసినట్లయితే నిజముగా వారు తప్పు చేసినప్పుడు దేవుడు వారిని గాయపరిచినాడు. తిరిగి వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారిని స్వస్థపరిచినాడు. వారు తప్పు చేసినప్పుడు దేవుడు వారిని అన్యులకు చేతికి అప్పగించినట్టుగా, అన్యరాజుల చేతికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వేరే రాజులు వచ్చి వారిని తీసుకుపోయినారు. వారిని బానిసత్వంలో నలగొట్టబడిన తర్వాత ఆ బానిసత్వంలో, ఆ బాధలో దేవునికి మొరపెట్టినప్పుడు తిరిగి దేవుడు వారిని విడిపించినాడు. దేవుని బిడ్డలారా, నిజముగా మన జీవితంలో కూడా కొన్ని గాయములు ఏం చేస్తాయంటే మనకు దేవునికి దగ్గర చేస్తాయి. కొన్ని శ్రమలు మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి. కొన్ని శ్రమలు, కొన్ని బాధలు మనల్ని గాయపరిచినప్పటికీ తర్వాత దేవుడు వాటన్నిటిని కూడా తానే స్వస్థపరుస్తాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది, దేవుడు నాకు మేలు కొరకే దీనిని చేసినాడని. దేవునికి మహిమ కలుగుగాక. ఒకవేళ గాయంలోనూ ఉన్నట్లయితే మర్చిపోకు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. తప్పకుండా దేవుని గాయమును తీసివేనుగాక. ఆమేన్.